ఆటో డబ్బులు వేయలేదు, ఇవి వేయలేదు, అవి వేయలేదు అని అడుగుతారే కానీ మన రేపు ఫ్యూచర్ ఏంటి అనేది వీళ్ళు ఎవరికీ అవసరం లేదు. ఇప్పుడు విజయనుండి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఉండడం వల్ల మన రాష్ట్రం పరిగెడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను అభిమానే, బట్ ఆయన ఒక్కొక్కలాగా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. అది నేను ఇంకో పిల్లని తెస్తాను, నాకు ఇంకో ఊరు కావాలన్నట్టుంది మా రాజధాని గొడవలో. ఫ్యాషనిస్టులు ఇక్కడ చేసి పెట్టుకుంటారండి మావి గనులు గొడ్డలు గట్టన. మనకి ఎందుకంటే మావి గనులు గట్టన మనకు ఉన్నది ఒకటే పేరు అమరావతి, మంచి పేరు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు అమరావతికి మద్దతు ఇచ్చారు. 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు చూస్తే మావిగన్నే రాజధాని అంటున్నారు. ఎలా చూడాలంటారు? సార్ ఒక విషయం సార్ నేను చెప్పాలనుకుంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 వరకు మావిగన్న ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదంటే, అప్పుడు ఆయన అనుకున్నది ఏంటంటే మేము అధికారులు ఉన్నాం కదా, మేము ఎలాగైనా తప్పించుకోగలము అన్న ఆలోచనతోనే ఆయన ఉన్నారు. 2019 ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆయనకు అర్థమైపోయింది సిచ్యువేషన్. ఎందుకంటే మేము ఇంతవరకు చేసిన దౌర్జన్యాలు కానీ అన్ని బయటపడిపోతే నేను మావిగన్న ప్రస్తావన చేస్తే రేపు పొద్దున మేము సేఫ్ జోన్లో ఉండగలము అన్న ఆలోచనతోనే ఆయన మావిగన్న ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చూసినట్టయితే 3 రాజధానులు అన్నారు కదా, మరి ఆ 3 రాజధానులు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని చేయలేదు? మేము అదే అండి, ఇప్పుడు మావిగన్న ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ముఖ్యంగా చెప్పాలంటే ఆయన అధికారులు ఉండేటప్పుడు ఇవన్నీ గుర్తురాలేదు, సంక్షేమమే గుర్తురాలేదు ఆయన అధికారులు ఉండేటప్పుడు. ఇప్పుడు సన్నగా కూటమి ప్రభుత్వం రాగానే సంక్షేమం లేదు, మావిగన్న ప్రస్తావన వస్తుంది. మావిగన్ను అంటే నా దృష్టిలో అనుకుంటే ఏంటంటే, మావిగన్న అంటే 3 వ్యక్తులను కాపాడడానికి మావిగన్న పెట్టుకున్నారు. మచిలీపట్నం గుంటూరు మన కొడాలి నాని గారిని కానీ, మన ఎవరు అంబటి రాంబాబు గారిని కానీ, కొడాలి నాని కానీ, నెక్స్ట్ మన అవినేష్ రెడ్డి కానీ, ఈ 3 కాపాడడానికే ఆయన మావిగన్న ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన వాళ్ళు చేసిన అక్రమాలు కానీ ఏమైనా కానీ 3 రాజధానులు ఉంటే మేము 3 సేఫ్ జోన్లో ఉండగలం అన్న ఆలోచన కలిగి మావిగన్న ప్రస్తావన తీసుకొచ్చారు మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు మావిగన్కి ఓటేస్తారా, అమరావతికి ఓటేస్తారా? మేమైతే అమరావతికి ఓటేస్తామండి. అమరావతి అన్న పేరు మాతృభూమి లాంటిది. అది అమరావతి అంటే మనం చెప్పుకో తగ్గట్టుగా ఒక పేరు. మావిగన్ అంటే రేపు పొద్దున్న కుర్రోళ్ళకి ఏం చెప్పగలమండి? మావిగన్ అంటే ఆడు లాస్ట్ మావి తీసేసుకుని లాస్ట్ లో గన్న పెట్టుకొని నేను గన్న అంటే బోల్డ్ వ్యతిరేకంగా ఉంటుందండి. అది గన్న అన్న విషయం ఎవరో ఫ్యాషనిస్టులు ఇక్కడ చేసి పెట్టుకుంటారండి. మావిగన్లు గొడ్డలు గట్టన. మనకి ఎందుకంటే మావిగన్లు గట్టన మనకు ఉన్నది ఒకటే పేరు అమరావతి, మంచి పేరు, స్పష్టమైన పేరు. అది మంచి, అది దాన్ని పలికి దాన్ని ఉంచుకో, అమరావతిని కాపాడుకోవడం మన బాధ్యత, మన హక్కు. ఆ పేరు పెట్టారు, అయితే దాన్ని మార్చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మావిగన్ అని పెడితే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకైతే దేనికి ఓటేస్తారు మీరు? ఎందుకంటే ఇది వాట్ ఈస్ దిస్ అమరావతి ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే న్యూలీ కన్స్ట్రక్షన్ కదా, నో పొల్యూషన్, తర్వాత డేటా ప్రోలు మంచి కంపెనీలు తీసుకు స్కూల్స్ కాలేజెస్ అన్ని నంబర్ 1 వస్తున్నాయి. కాబట్టి రీకన్స్ట్రక్ట్ ఎక్కువ డబ్బులు అయినా అమరావతి ఈజ్ వెరీ వెరీ గుడ్. ఇప్పుడు జగన్ చెప్తున్నది ఏంటంటే మంచిదిగా చెప్పాడు, కానీ దాంతో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. బికాజ్ న్యూలీ కన్స్ట్రక్షన్ కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త ట్రాక్ వస్తుంది, కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, అంతా నాన్ పొల్యూటెడ్, అంతా మంచి నంబర్ 1 స్కూల్స్ ఇండియా వరల్డ్లో కూడా ఒకటి వచ్చింది, ఏదో 1-2 వరల్డ్లో వచ్చాయి స్కూల్స్. అలాగే నంబర్ 1 కాలేజెస్ వస్తున్నాయి. మనం వేరే చోటుకి వెళ్తున్నాం, బెంగళూరు, పూణే, ముంబై వెళ్తున్నాం. బట్ అమరావతి ఈజ్ వెరీ వెరీ గుడ్. న్యూలీ కొద్ది ఎక్కువ డబ్బులు అయినా ప్లాన్డ్ సిటీ వితౌట్ పొల్యూషన్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీరు 2014 నుంచి 19 వరకు చూసుకున్నట్టయితే అమరావతికి మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 19 నుంచి 24 వరకు మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు చూస్తే 2029లో మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మావిగన్ అనే అంటున్నారు. అసలు ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు నేను అభిమానే, బట్ ఆయన ఒక్కొక్కలాగా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. అది కుర్రోళ్ళని పెద్ద చదువుకున్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఒక్క మాట మీద ఉండాలి. ఆయన నిజంగా ప్లాన్ చేసుకొని ఆయన పార్టీ వాళ్ళని అడిగి ఒక ప్లాన్ చేశారు. ముందేమో దాన్ని ఏమో అడివి ఏదో అన్నీ వదిలేసాడు. దాన్ని కన్స్ట్రక్షన్ అవ్వలేదు, పాపం వాళ్ళు బిల్లు చేయలేదు, అది వదిలేసాడు. దాని తర్వాత చాలా చాలా తప్పు. ఎందుకంటే కుర్రోళ్ళందరూ వెల్ డెవలప్డ్, యూట్యూబ్స్, ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ కేమ్, అన్నీ బాగానే వచ్చాయి. దాని గురించి ఆయన అలా మాట్లాడడం మరి అది బాగోలేదు. ఎందుకంటే ఫస్ట్ ఓ మాట మీద నిలబడితే, ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా అందరూ అంటున్నారు నువ్వు ఒక మాట మీద నిలబడట్లేదు ఏంటని. ఒక మాట మీద ఉంటే బాగుంటుంది. అది అతను అసలు ఒకసారి అదలాగన్నారు, ఒకసారి ఇలాగన్నారు, మరి ఇలాగ అంటున్నారు. అది ఎలా ఉందంటే కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు ఉంది. అది అంతే, అది చాలా తప్పది. ఇంట్లో పిల్ల ఉందనుకోండి,
ఎన్ని రోజులు ఉంటుందిరా అని భయపడతాం. ఎవరో ఒక మొగుడు దొరికాడు పెళ్లి చేసుకుంటాం. అలాగే ఈడు అదా అనకంటే ఏదో ఒక అమరావతిని మొదలుపెట్టారు. మొదట్లో పార్లమెంట్లో చెప్పినప్పుడు ఆయన ఓకే చెప్పాడు. ఏ పార్టీ అన్నది పక్కన పెడితే సోకాల్ జగన్ గారు ఆ రోజు నేను ఓకే మద్దతు అన్నారు. ఆయన వచ్చినప్పుడు 3 ముక్కలాట ఆడి ఇక్కడ వైజాగ్ని నాశనం చేసి పారేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మావిగాని అన్నారు. అది మావిగానా మెంటల్గా మాకు తెలియదు. ప్రజెంట్ ఈయన ఏదో చేస్తున్నాడు. ఈయన చెయ్యకపోతే ఏం చేయలేదు అడిగితే బెటర్. నేను ఇంకో పెళ్ళాన్ని తెస్తాను, నాకు ఇంకో ఊరు కావాలన్నట్టు ఉంది మా రాజధాని గొడవలో. ఉన్నదాన్నే బాగా చేసి నువ్వు ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వాలి. అలాగే చంద్రబాబు నాయుడు ఏం చేయకపోతే గట్టిగా నిలదీయాలి. ఇప్పుడు ఉన్న డబ్బులు ఆడు ఖర్చు పెట్టి ఈడు ఖర్చు పెట్టి మనల్ని నాశనం చేసే పరిస్థితి ఈ రాజధానుల కోసం గొడవ కానీ తప్ప ఎవడో ఏం చేసేది కాదు. బట్ అమరావతి అన్నది అందరూ డిసైడ్ చేశారు. ఒక పార్లమెంట్లో ఏదో పాస్ అయింది. దీన్నే అభివృద్ధి చేసి నలుగురికి ఉపయోగపడేటట్టు 4 రకాలుగా వెళ్తే మనకంటూ ఒక దేశమో లేదా ఒక రాష్ట్రమో రాజధానికి రాజధాని అన్నది కనపడుతుంది. ఏమీ లేకుండా 15 సంవత్సరాలు మొగుళ్ళు లేని ఇల్లులాగా తయారైంది మన రాష్ట్రం. దయించి మిగతా పొలిటీషియన్లు అందరూ స్వార్థం మానేసి జనాల కోసం కష్టపడి కొంత ఈ రాజధాని ఫుల్ ఫెడ్జ్డ్గా ఈ టర్మ్లోనైనా సరే ఫుల్ ఫెడ్జ్డ్గా చేస్తే నెక్స్ట్ తరానికి ఉపయోగపడుతుంది. సో ప్రజెంట్ మన రాజధాని అమరావతి అనే పుస్తకాల్లో చదువుకోవడం, చిన్నపిల్లలకు చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇదే మన రాజధాని ప్రజెంట్. థ్యాంక్ యూ. మీ ఓటు అమరావతి? ప్రస్తుతానికి అమరావతి 100%. ఇప్పుడు అమరావతి ఏదో దాంతో క్లోజ్ అయిపోవాలి. నేను వచ్చినన్నాళ్ళు ఇంకోటి అని పెట్టుకోవడం మంచిది కాదు. పార్టీలు వేరైనా సరే ప్రజలు పాడైపోతున్నారు కదా. ఆయనకి 200 కోట్లు, ఈయనకు 300 కోట్లు వస్తాయి. కానీ ప్రజలకు ఏం వస్తున్నాయి? వేసుకోవడానికి కోటి కూడా ఉండట్లేదు. వ్యాపారాలు చేసే వాళ్ళు వ్యాపారాలు మానేశారు. ఉద్యోగాలు లేవు, రేట్లు పెరుగుతున్నాయి, అభివృద్ధి లేదు. ఎక్కడ వేసింది అక్కడే ఉన్నాయి. ఏం పనికి వచ్చేది రాజధాని కోసం కొట్టుకోవడం? ఉన్నదాన్నే నిలబెట్టి జనాలు పనికి వచ్చేటట్టు చేస్తే వాళ్ళు పొలిటీషియన్లు అవుతారు. లేకపోతే పాటలు పడ్డమే ఫ్యూచర్ అంతా. మాకెప్పుడు రాజధాని అమరావతేనండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్ మా మనవాళ్ళు, మా పిల్లలు, మా తాలూకా, మా జనరేషన్, మిగతా జనరేషన్ కావాలి అంటే అమరావతి రావాలి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే ఏం చెప్తారండి? ఏం చెప్తారు? రేపు పుస్తకాల్లో కూడా ఉండదు మన ఆంధ్రప్రదేశ్ అనేది. దానికి సమాధానం అండి. ఆయనకి ఏంటండి? ఆయన ఏదేదో చెప్తా ఉంటారు. ఆయనకి ఏం పనా పాట చెప్పండి. అందుకే మన హైదరాబాద్లో మనల్ని ఎటకారిస్తున్నారు. వైజాగ్ ఆంధ్రప్రదేశ్లోని క్యాపిటల్ లేకపోతే ఎందుకండి? దేనికండి చెప్పండి? మన ఆంధ్రప్రదేశ్కి ఉండాలి, రాజధాని ఉండాలి, అది అమరావతి అయి ఉండాలి. అది ఉద్యోగాలు, పిల్లలకి ఉద్యోగాలకి, దేనికైనా రేపు ఫ్యూచర్లో దేనికైనా కావాలంటే అమరావతి ఉండాలండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని యూటర్న్ తీసుకొని ఇప్పుడు మావిగా అని పేరు పెట్టాలనుకుంటున్నారంట? ఆయనకి ఏం తెలుసండి? బెంగళూరులో ఉంటారు. ఆయనకి ఏం తెలుస్తుంది చెప్పండి? ఆయనకేం తెలుసా ఏంటి? ఆయన ఏంటంటే జనాలకి డబ్బులు వేస్తాను, నాకు అదే అభివృద్ధి అనుకున్నారు. వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేంటి, లోకేష్ గారేంటి, పవన్ కళ్యాణ్ గారేంటి, అందరూ అభివృద్ధి చేస్తున్నారు. వీళ్ళందరికీ తెలియదండి. కాకపోతే ఏంటంటే ఈ డబ్బులు వేయలేదు, సంక్షేమ పథకాలు రాలేదు, మాకు అమ్మఒడి వేయలేదు, ఆటో డబ్బులు వేయలేదు, ఇవి వేయలేదు, అవి వేయలేదు అని అడుగుతారే కానీ మన రేపు ఫ్యూచర్ ఏంటి అనేది వీళ్ళెవ్వరికీ అవసరం లేదు. మనం హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నారండి, బెంగళూరు వెళ్ళి బతుకుతున్నారండి, ఎక్కడో కలకత్తా అంటే యూపీ, అక్కడక్కడ మన పిల్లలు ఉద్యోగాలు చేయడానికి బతుకుతున్నారు. ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు లేకపోతే రేపు భవిష్యత్తు ఏమైపోతుందండి? ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది? వీళ్ళకి ఎవరికి సరిగ్గా తెలియదండి. అంతే. అది అమరావతి ఎందుకు నచ్చింది మీకు? అమరావతి ఎందుకు నచ్చిందంటే దానికోసం అందులో కృషి చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి కృషి చేసిన తర్వాత మరి అధికారులకు వచ్చారు కాబట్టి అమరావతి పేరు మరి ఆయన అనుకుని చేయాలి తప్ప వేరే వాళ్ళు చెప్పింది చేయాలి కరెక్ట్ కాదు కదా. అమరావతి పేరు కూడా కొంచెం ప్రజలందరూ అప్పట్లో సంవత్సరం దగ్గర స్ట్రైక్ కూడా చేశారు. ప్రజలు మనోభావాలు దెబ్బతినకూడదు, అమరావతి పేరు కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది కాబట్టి అదే కరెక్ట్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మార్చేస్తాను అంటున్నారు కదా, మరి మీరేం చెప్తారు? ప్రజలందరూ నాలాగా ఆలోచిస్తే ఒక బలపడితే అదే జరుగుతుంది. ఏంటి నేను అనుకున్నట్టే ప్రజల మీద ఆధారపడి ఉంటుంది అంతే. జగన్మోహన్ మీరు దేనికి ఓటేస్తారు? మరి పరిపాలన ఎవరు బాగుంటుంది అని ప్రస్తుతానికి పరిపాలన బాగుందని తక్కువ ఉందండి. అంటే రాజధాని విషయంలో అమరావతికి ఓటేస్తారా రాజధానిగా, లేదంటే మావిగాన్ అనే పేరుకి దానికి అమరావతికి వేయాలి? అమరావతికి వేస్తాను. మావిగాన్ని పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయనకి అవగాహన లేదండి. ఆయనకి అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్న పార్టీ వాళ్ళకి ఎవరికీ తెలియదు అడ్మినిస్ట్రేషన్ అనేది. రాష్ట్రం ఎలా డెవలప్ చేయాలి, ఏంటి చేయాలి, ఎవరికైనా ఏమైనా ఉపాధి ఎలా చూపించాలి అనేది తెలియదు. అవగాహన లేని ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఇలాగా తగలడిపోయింది 5 ఏళ్ళని. ఇప్పుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఉండడం వల్ల మన రాష్ట్రం పరిగెడుతుంది. దానికి కూడా దాని మీద లేనిపోయినవన్నీ మాట్లాడి చేస్తే ఉన్నవాడికి ఎలాగంటే ఉంటుంది, వీడికి మంటలో వచ్చిందేమో అని టైప్లో ఉంటుంది. మరి అమరావతి నచ్చిందా మీకు, లేదా అంటే మావిగాని నచ్చిందా? అమరావతి చెప్పుకుంటే గర్వంగా ఉంది కదండి. అలాగని మావిగాని గొడ్డలి, కత్తులు, కడారులు అని అంటే ఎలాగుంటుంది? అది కరెక్ట్ కాదు. అమరావతి బెస్ట్ రాజధాని. మళ్ళీ 2029లోని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంట. కౌరవులు అనేవారు, దుర్యోధనుడు అనేవాడు మేమే గెలుస్తామని అనేవాడు, యుద్ధంలో మాది విజయం అని అనేవాడు. అలాగే ఉంటుంది ఇది కూడా.
మావి కానీ కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు అమరావతి అయితేనే చాలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో డెవలప్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అమరావతి అయితేనే ఉంటుందని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు 2019 నుంచి 24 మధ్యలో 3 రాజధానులు అని చెప్పేసి అన్నారు. ఆ 3 రాజధానులు కాస్త యూటర్న్లో తీసుకొని ఇప్పుడు మావిగన్ మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మావిగన్ అనే పేరు పెడతాం అంటున్నారు కదా, మరి మీరేమంటారు? సార్ అలా చేస్తూ పోతే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు చేస్తామనుకుంటా పోతే రాష్ట్రం ఎక్కడ డెవలప్ అవుతుంది? దేనికైనా ఒక దానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ పునాది వేసిందే అమరావతి కొరకు. కాబట్టి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడము, మళ్ళీ 3 రాజధానులు అనడము, మళ్ళీ దాన్ని అట్లనే అమరావతిని డెవలప్ చేయకుండా అట్లనే ఉంచడం వల్ల ఆంధ్ర ప్రజలకు నష్టం జరుగుతుంది కానీ లాభం మాత్రం జరగదు. కాబట్టి అమరావతిని డెవలప్ చేయడమే. ఇప్పుడు మన హైదరాబాదు కన్నా మించిన రాజధాని అని అన్నప్పుడు మనం దేనికన్నా ఒక మాట కట్టుబడి, ఏ గవర్నమెంట్ అయినా రావచ్చు, ఒకసారి మనము ఒక మాట తీసుకున్నప్పుడు దాన్ని కట్టుబడి డెవలప్ చేయాలి తప్ప ఇది మన రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం కాకుండా జనాల కోసం ఆలోచించి చేయాలి. కానీ నేను గెలిస్తే నేను అది చేస్తా, నువ్వు గెలిస్తే నువ్వు చేస్తా అనడం అది కరెక్ట్ కాదు. కాబట్టి అమరావతి అయితేనే తొందరగా డెవలప్ అవుతుంది, ఆంధ్ర జనాలకు కూడా ఉపయోగపడుతుంది. పేరు ముందు పెట్టిన పేరు బాగుంటుంది కదండి, అనేది అమరావతి కదా పెట్టింది బాగుంటుంది. మరి మారుస్తానంటే మరి అలాగే ఉద్దేశంతో మారుస్తానో తెలియదు మనకి. మార్చిన సుఖమే ఉందండి, అంతే కదా. అమరావతి ఇంకా అలా ఉండిపోయింది అది, అంతే. ఇప్పుడు పెట్టిందంటే పేరు బాగానే ఉంది అమరావతి. ఏ పేరు పెడతానంటున్నారు? మావిగన్ అని పెడతామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మావి కన్నా వాళ్ళు ఇష్టం అండి, మరి మనం చెప్పలేదు. అమరావతి అని పేరు పెట్టుకుంటే బాగుంది అనుకుంటారా మన రాజధానికి, లేదంటే మావిగన్ అని పేరు పెడితే బాగుంటుంది అనుకుంటారా? అమరావతి బాగుంటుంది. అమరావతి